నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణలో మళ్ళీ బీసీ రాజకీయాల గురించి చర్చ మొదలైంది. తీన్మార్ మల్లన్న తెలంగాణ ఉద్యమ సమయంలో V6 న్యూస్లో తీన్మార్ వార్తలతోని చాలా ఫేమస్ అయిన తీన్మార్ మల్లన్న తెలంగాణ వచ్చిన తర్వాత క్యూ న్యూస్ అని ఒకటి పెట్టుకొని ప్రజల సమస్యల గురించి మార్నింగ్ న్యూస్లో మాట్లాడడం వల్ల, ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇలాంటి సమస్యలు మాట్లాడడం వల్ల ఈ క్యూ న్యూస్ అనేది ప్రజలకు చాలా దగ్గరగా చేరువైందనమాట. భారతదేశంలో 1952లో తొలి సాధారణ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 2 జాతీయ పార్టీలతో సహా ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా సరే బీసీ నాయకుల సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ లాంటి నాయకులు, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు పిసిసి అధ్యక్షుడుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, తర్వాత పొన్నం ప్రభాకర్ కావచ్చు, తర్వాత మధు యాస్కి గౌడ్ కావచ్చు, బీఆర్ఎస్ని తీసుకుంటే పద్మారావు గౌడు, గెల్లు శ్రీనివాస్ లాంటి కొంతమంది లీడర్లు మాత్రమే ఆయా రాజకీయ పార్టీలు బీసీలు వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది మాత్రమే ఉన్నారనమాట. జనాభాలో సగానికి ఎక్కువ ఉన్న బీసీలకి సరైన రాజకీయ ప్రాతినిధ్యం లేదని భావించిన బీసీ చైతన్యవంతమైన నాయకులు ఈ ప్రయోగాలు చేయడం జరిగిందనమాట. తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఇప్పుడు ప్రయోగం చేసినట్లే ఆంధ్రప్రదేశ్లో కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీ అని ఒక పార్టీ పెట్టడం జరిగిందనమాట. అంటే జనాభాలో సగానికి ఎక్కువ ఉన్న బీసీలకి సరైన వాటా లేదని రాజ్యాధికారంలో ఈ ఫ్రస్ట్రేట్ అయిన బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ ప్రయోగాన్ని చేయడం జరిగిందనమాట. అంటే ఈ ప్రయోగాలు గతంలో జరిగినా సరే విఫలమైనవి. సరే, భారతదేశంలో బీసీ రాజకీయాలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలతో కూడినటువంటి బహుజనాధికారం గురించి కావచ్చు, ఇలాంటి ప్రయోగం ఎప్పుడన్నా జరిగిందా అని మనం చూస్తే కాంశీరాము బహుజన్ సమాజ్ పార్టీ అని ఒక పార్టీ పెట్టడం జరిగిందనమాట. కాంశీరామ్ పెట్టిన బహుజన్ సమాజ్ పార్టీతోనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి మాయావతి ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఒక్కసారి కాదు, మల్టిపుల్ టైమ్స్ ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట. వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకి విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశాలు ఉండాలని, వీళ్ళు జనాభాలో సగానికి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేదనే ఒక విమర్శ వచ్చినప్పుడు బీపీ మండల్ నేతృత్వంలో ఒక కమిషన్ వేయడం జరిగిందనమాట. అంటే వీళ్ళకు ఉన్నటువంటి అవకాశాల గురించి, వీళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ గురించి ఒక కమిషన్ వేస్తే బీసీలకి 27% రిజర్వేషన్స్ ఇవ్వాలని మండల్ కమిషను ప్రతిపాదనలు చేసింది. బీసీలకు 27% రిజర్వేషన్స్ ఇవ్వాలని మండల్ కమిషన్ ఎప్పుడైతే ప్రతిపాదన చేసిందో దేశవ్యాప్తంగా చాలా పెద్ద ఆందోళనలు వచ్చినాయి అన్నమాట. అటుపక్క బీజేపీ, ఇటుపక్క కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు కూడా మండల్ కమిషన్కి వ్యతిరేకంగా చాలా పెద్ద ఆందోళనలు చేసి, అయితే మండల్ కమిషన్ చెప్పిన 27% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధమైనది, బీసీలకు దక్కాల్సిందే అని మెజారిటీ యువత, ఉత్తరప్రదేశ్, బీహార్లో ఉన్నటువంటి యువత చాలా బలంగా నమ్మడం జరిగిందనమాట. అక్కడి నుంచే మండల్ పాలిటిక్స్ స్టార్ట్ అయినాయన్నమాట. అంటే బీసీలకి విద్యా అవకాశాల్లో, ఉద్యోగ అవకాశాల్లో, రాజకీయాల్లో సరైన ప్రాతినిధ్యం ఉండాలన్నదే మండల్ పాలిటిక్స్ యొక్క మోటో అనమాట. ఈ మండల్ పాలిటిక్స్ నుంచే లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నుంచి, తర్వాత ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, తర్వాత బీహార్ నుంచి మళ్ళీ జేడీయూ నితీష్ కుమార్, వీళ్ళంతా కూడా మండల్ రాజకీయాల నుంచే పెద్ద రాజకీయ నాయకులుగా ఎదిగి దాని తర్వాత ముఖ్యమంత్రులుగా కావడం జరిగింది. మండల్ కమిషన్ ప్రతిపాదనలు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో ఒక పక్క, మండల్ కమిషన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక పక్క. అంటే ఇది మండల్ వర్సెస్ కమండల్ పాలిటిక్స్గా అది వెళ్ళి ఉత్తరప్రదేశ్, బీహార్లో బీసీ నాయకత్వంలో యాదవ్స్, జాట్స్, కుర్బీసు రాజ్యాధికారాన్ని పొందడం జరిగిందనమాట. అట్లా మండల్ పాలిటిక్స్కి ఒక చరిత్ర ఉన్నదనమాట. మండల్ పాలిటిక్స్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ముస్లింలు, తర్వాత దళితులు, బ్రాహ్మిన్స్ ఈ ఓటు బ్యాంక్ తోటి ప్రధానంగా డిపెండ్ అయి ఉందన్నమాట. మండల్ పాలిటిక్స్ని వ్యతిరేకించిన మరొక పార్టీ బీజేపీ పార్టీ అనమాట. వీళ్ళకి బీసీల మీద బహిరంగంగా ప్రేమ లేకపోయినా సరే కాంగ్రెస్ అనేది ముస్లిం ఓటు బ్యాంకు, దళిత్ ఓటు బ్యాంకు, బ్రాహ్మణ్ ఓటు బ్యాంకు మీద డిపెండ్ అయ్యింది. కాంగ్రెస్ వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని ఈ దేశంలో ఉన్న యువతని బీజేపీ నమ్మించగలగడం వల్ల బీజేపీ వెనక బీసీ యువత ర్యాలీ కావడం జరిగిందనమాట. ఇప్పుడు బీజేపీలో ఉన్నంత మంది బీసీ లీడర్లు కూడా కాంగ్రెస్లో లేకపోవడానికి ప్రధాన కారణం ఈ మండల్ వర్సెస్ కమండల్ పాలిటిక్సే. అయితే మండల్ పాలిటిక్స్ ఎప్పుడైతే సక్సెస్ అయినాయో, మండల్ పాలిటిక్స్ సక్సెస్ అయిన తర్వాత
బీసీలకి రాజ్యాధికారంతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా రాజ్యాధికారం లభించడం జరిగిందనమాట. ఎక్కడైతే ఈ మండల్ పాలిటిక్స్ సక్సెస్ అయినాయో అక్కడ బీసీ నాయకత్వం ప్రథమ శ్రేణిలో ఉంటే ఎస్సీ ఎస్టీ నాయకత్వం ద్వితీయ శ్రేణిలో రాజ్యాధికారంలో ఎంతో కొంత భాగస్వామ్యం పొందడం జరిగిందనమాట. దాని తర్వాత అప్పటి వరకు అధికారంలో ఉన్న శూద్ర అప్పర్ క్యాస్టులు, మన దగ్గర అయితే రెడ్డి, కమ్మ, వెలమ ఎట్లయితే ఉన్నారో అక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్లలో బ్రాహ్మిన్స్, దాని తర్వాత వచ్చేసి ఠాకూర్సు రాజ్యాధికారంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగిందనమాట. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కులగణన జరగాలని, తెలంగాణలో కూడా కులగణన జరిగింది, మనందరికీ తెలుసు. బీసీల మీద సడన్ గా కాంగ్రెస్ పార్టీకి ప్రేమ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 1989 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, మళ్ళీ ఎప్పుడు కూడా ఎన్నికలలో గెలవలే. అందుకే సడన్ గా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ప్రేమ పెరిగిందనమాట. అందుకే కులగణన తర్వాత ఇవన్నీ కూడా సామాజిక న్యాయం ఇవన్నీ నినాదాలు ఎత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏ వర్గాల మీద ఆధారపడి ఇన్ని సంవత్సరాలు అధికారం చెలాయించింది అన్నది మనందరికీ తెలిసిన విషయం. జగన్నాథ్ మిశ్రా బీహార్కి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే ఎన్డీ తివారీ ఉత్తరప్రదేశ్లో చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అన్నమాట. ఆ తర్వాత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఉత్తరప్రదేశ్, బీహార్లో డైరెక్ట్గా అధికారాన్ని చెలాయించలేకపోయింది. అందువల్లనే కాంగ్రెస్ పార్టీకి సడన్గా బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద ప్రేమ పుట్టిందనమాట. పక్క బీజేపీ పరిస్థితి కూడా అంతే అనమాట. హిందూ మతం ప్రమాదంలో ఉందని, హిందూ ధర్మం ప్రమాదంలో ఉందని బీసీ, ఎస్సీ, ఎస్టీలని మోసం చేసుకుంటూనే వస్తుంది. కానీ ఈ రెండు జాతీయ పార్టీల్లో కూడా ఈ బీసీల నుంచి కావచ్చు, ఎస్సీల నుంచి కావచ్చు, ఎస్టీల నుంచి కావచ్చు బలంగా ఉన్న నాయకులు ఎవ్వరూ లేరు. వేళ్ల మీద లెక్క పెట్టేంత మంది నాయకులు కూడా ఈ రెండు జాతీయ పార్టీల్లో లేరు. అటుపక్క వస్తే ప్రాంతీయ పార్టీల్లో కూడా అదే పరిస్థితి. అగ్ర నాయకత్వం వచ్చేసి శూద్ర అప్పర్ క్యాస్టులు రెడ్డి, కమ్మ, వెలమ అని చెప్పుకున్నాం కదా, ఈ పార్టీల నుంచి ఉంటే ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వం కింద స్థానిక నాయకత్వం మొత్తం వచ్చేసి అంటే ఈ ఏదో భిక్ష వేసినట్టు కొన్ని పదవులు వాళ్ళ మొహాన కొట్టి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా దేశంలో రాజ్యాధికారం చేస్తూ ఉన్నాయన్నమాట. అయితే తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిండు కాబట్టి, తీన్మార్ మల్లన్న మీద ఏదో కొన్ని విమర్శలు ఉన్నాయి కాబట్టి బీసీలకు రాజ్యాధికారం వద్దు అని ఏబీసీ కూడా ఒప్పుకోడనమాట. తీన్మార్ మల్లన్న పెట్టిన అంతకుముందు సిమిలర్ ప్రయోగాలు జరిగినా సరే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి రాజ్యాధికారంలో ఖచ్చితంగా వాటా ఉండాల్సిందే. ఎందుకంటే అది సహజ న్యాయ సూత్రం అన్నమాట. ప్రజలకు ఏ ప్రజలైతే వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన అధికారం రాకపోతే విద్యా ప్రయోజనాలు కావచ్చు, ఉద్యోగ ప్రయోజనాలు కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు, ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పట్టించుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అనమాట. అయితే ఈ రాజకీయ పార్టీలు రెండు జాతీయ పార్టీలు కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కావచ్చు, బీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్ అని చెప్పి ఈ ఎస్సీ కమిషను, బీసీ కమిషను, ఎస్టీ కమిషన్ అని చెప్పి కొన్ని నామమాత్రపు పనులు చేయడమే తప్పించి ఒక బీసీని ముఖ్యమంత్రిని చేయడం, జనాభాలో సగం మంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఓట్లు వేస్తేనే మనం గెలిచినాం కాబట్టి బీసీని ముఖ్యమంత్రిని చేసిన ఏ రాజకీయ పార్టీ లేదనమాట. అంటే ఈ జాతీయ పార్టీల్లో కూడా ఎట్లుంటుందంటే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ముఖ్యమంత్రులను చేయాలంటే ఈ ఓసీ నాయకత్వంలో, అప్పర్ కాస్ట్ నాయకత్వంలో ఎవరు నాయకులు లేనప్పుడు మాత్రమే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ముఖ్యమంత్రి పదవి మీద కూర్చోబెట్టడం జరుగుతుందన్నమాట. 70లో తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇద్దరు రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులకి ముఖ్యమంత్రి పదవి విషయంలో పొసగక దామోదరం సంజీవయ్యని ముఖ్యమంత్రిని చేసిందని ఒక ఉదాహరణ మనందరికీ తెలిసిందే. అట్లా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి దేశం స్వాతంత్రం వచ్చి ఎన్నికలు ఇన్ని సంవత్సరాలు జరిగి ఇన్ని ఎన్నికలు జరిగినా సరే సరైన రాజకీయ అధికారం అనేది దక్కలేదన్నది చారిత్రక వాస్తవం. దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలయ్యి ఇన్నిసార్లు సాధారణ ఎన్నికలు జరిగినా సరే బీసీ ముఖ్యమంత్రులు ఎవరయ్యా అంటే అసలు మనం ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ పార్టీలో ఉన్నా సరే కర్ణాటకలో సిద్ధరామయ్య కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడనమాట. ఎందుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే బీసీల మీద కాంగ్రెస్కి ప్రేమ ఉన్నట్టు కాదు. కురుబలు కర్ణాటక పాపులేషన్లో 9% ఉన్నారన్నమాట. సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిని చేయకపోతే కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ పోతాయి అన్నమాట. తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. తమిళనాడు తీసుకుంటే పెరియార్ ఇచ్చిన సామాజిక న్యాయం అనే సూత్రం మీదనే వాళ్ళు రాజకీయాలు చేయడం వల్ల అక్కడ కూడా
ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నమాట. మిగతా సౌత్ రాష్ట్రాలు తీసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణలో, అటు కేరళలో తీసుకుంటే మొత్తం కూడా ఫార్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రులుగా రాజ్యాధికారాన్ని చేస్తున్నారనమాట.